ఊహ కందని ఉపకారములు కృపా వెంబడి కృపలు మరువలేని నీదో మేలులు వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా నా మంచి కాపరి నీవేనయ్యా యేసయ్యా నీవే ఆధారమయ్యా నా మంచి కాపరి నీవేనయ్యా ఊహ కందని ఉపకారములు కృపా వెంబడి కృపలు మరువలేని నీదో మేలులు వర్ణించలేని వాత్సల్యములు కోరుకున్న చిరిని పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిని పొందెను కలవైన ఎన్నడూ విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ బంధము కోరుకున్న చెలిని పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చెలిని పొందెను కననైన ఎన్నడు విడువడు. దయచేసి ఈ క్యాంపస్లో ఉన్నవాడు వచ్చి లోపల కూర్చోవాలని మనవి. దయచేసి ఎవరు అటు ఇటు తిరగండి. రిసెప్షన్ 10 గంటలకు అని వెయిటింగ్ కార్డులో వేశారు. మరి 11 గంటలు కావస్తుంది. బంధువులు ఎవరు రాలేదని మనం స్టార్ట్ చేయలేదు. ఎవరైనా ఈ గ్రౌండ్లో ఉంటే దయచేసి వారు వచ్చి ఈ చర్చిలో కూర్చోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీరిద్దరు చేతులు పట్టుకొని వచ్చి వేదికను అలంకరించాలి. నీ తోడు నేనుందును నీ తోడు నేనుందును జీవిత యాత్రలు ఎల్ల వేళలయందు నీ తోడు నేనుందును జీవిత యాత్రలు ఎల్ల వేళలయందు నీ తోడు నేను కార్యక్రమాన్ని మనం ప్రార్థన చేసి ప్రారంభించుకున్నాం. అందరూ తలలు వంచండి. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆడమల్ల శోభనాచలం లేదు. సహోదరి శ్రీమతి సూర్యకుమారి గారి పెద్ద అబ్బాయి రామ్మోహన్ కుమార్కి స్వాతి కిరణ్మయి నుంచి 19వ తారీఖున వివాహం జరిగించారు. హైదరాబాద్లో వారి యొక్క వివాహం మంచిగా మీరు జరిగించిన విధానం కొరకై కోట్ల కొలది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ నూతన దంపతుల యొక్క ఈ కార్యక్రమం, ఈ రిసెప్షన్ ఈ పరిశుద్ధ దేవాలయంలో వారు చేసుకుంటున్నారు. తండ్రి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను.
మీరు మా మధ్యలో ఉండండి. ఎంతమంది ఉన్నా ఎవరు ఉన్నా మీరు లేకపోతే వ్యర్థం. మీరు ఉంటే ఈ వివాహానికి, ఈ రిసెప్షన్కి కళ, దీవెన, ఆశీర్వాదం, సమృద్ధి, సంతోషం ఉంటుంది. కానా ఊరిలో జరిగిన వివాహంలో మీరు ఉన్నప్పుడు కొరత ఏర్పడినా అది అద్భుతంగా తీర్చబడింది. నీవు ఇప్పుడు ఆత్మరూపిగా మా మధ్యలో ఉన్నావు తండ్రి. రామ్మోహన్ కిరణ్మాయ్ రిసెప్షన్లో కూడా మీరు ఉండండి. వచ్చిన దైవదాసులు కొరకు వందన, వచ్చిన బంధువులు కొరకై స్తోత్రం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆహ్వానితులు, అతిథులు. క్షేమంగా సమయానికి మా మధ్యలోకి మీరు తీసుకురండి. ఈ సమయంలో పాటల్లోనూ వాక్యంలోనూ మీ నామములకు మహిమ పొందండి. యేసు నామములో ప్రతి ఆటంకములను కొట్టివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మంచి క్లైమేట్ కూడా మీరు ఇచ్చారు ప్రభువా. ఆది నుండి అంతము వరకు పరిశుద్ధాత్మాధ్వర్యంలో కూడుకుని జరిగించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సువార్తరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాం. పెళ్లి కుమార్తె పాస్టర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ విజయ్ కుమార్ గారు, హైదరాబాద్ దూరపల్లి. పెళ్లి కుమార్తె పాస్టర్ గారు విజయ్ కుమార్ గారు కూడా ఫ్రంట్కి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. మీ అమ్మాయి పక్కనే కూర్చోండి తోడుగా. థ్యాంక్ యూ. తాడేపల్లిలో సేవ చేస్తున్న దైవజనులు మోజెస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన వచ్చి ఒక పాట పాడాలి. మంచి సింగర్ ఆయన. దైవజనులు సింగర్. వివాహ రిసెప్షన్ వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నిండుకొనిస్తూ ఇంకా తెలుసు దైవ సాహిత్యం అందరికీ పరిచయమైనటువంటి పాట నా మదిలో మరోగింది సితారాలు నా హృదయం పాడిన కృతజ్ఞతలని పాట పాడాలి. నా మదిలో మరోగిన సితారాలు నా హృదయం పాడిన కృతజ్ఞతలని నా మదిలో మరోగిన దేవుని మహిమపరిచిన పాస్టర్ గారు మోజెస్ గారికి చాలా ధన్యవాదాలు. ఆయన మా చర్చి అల్లుడు. ఆయన భార్య సుభాషిణి ఈ సంఘబిడ్డ. దేవుడు తాడేపల్లిలో మంచిగా వారి సేవను ఆశీర్వదించారు, అభివృద్ధి చేస్తున్నారు. మోజెస్ గారిని అండ్ ఫ్యామిలీని
ఆయన సంఘాన్ని ప్రభు దీవించును గాక. ప్రైజ్లో టైం చాలా ఎక్కువ అవుతుంది, త్వరగా మనం ముందుకు వెళదాం. మన మధ్యలో దైవదాసురాలు పెళ్లి కుమార్తె పాస్టమ్ గారు ఫ్రమ్ హైదరాబాద్ ప్రిసిల్ల గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రైజ్ లో ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా దేవుడా, ఈ మధ్యాహ్నకాల సమయం నీ సన్నిధిని సమీపిస్తున్నా దీనిలో మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. గత 19వ తారీఖున వివాహాలు ఘనంగా జరిగించారు. ఈరోజు రిసెప్షన్ అంతట్లో కూడా మీరే తోడుకుండి ఈ కార్యక్రమం ద్వారా నూతనంగా చిత్తపరచబడిన నూతన వధువులకు ఆశీర్వాదములు దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చేరిన బంధుమిత్రులకు స్నేహితులకు నీ దీవెన నీ ఆశీర్వాదం ఇవ్వండి. మా ముందు జరుగుతున్న ప్రతి కార్యములు కేవలం నీకు మహిమకరంగా జరిగించమని, చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, స్థానిక సేవకులను వారి యొక్క కుటుంబంలో పరిచయను కూడా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మా దైవజనులు మీ సహధర్మచారునిలతో వచ్చారు, చాలా ధన్యవాదాలు. ఈ సమయంలో పెళ్లి కుమార్తె పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, దౌలపల్లి, హైదరాబాద్. ఈ రిసెప్షన్కి వారు కూడా రావడం చాలా సంతోషం. ఈ సమయంలో బ్రీఫ్ మెసేజ్, క్లుప్త ప్రసంగం చేస్తారు. దయచేసి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మధ్యాహ్నకాల సమయము మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమించి మరి స్థానికంగా ఉన్న దేవుని సేవకులు పాస్టర్ గారికి కూడా, మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా మా వందనాలు. మరి తోటి దైవజనులు సువార్తరావు గారికి, తర్వాత ఇంకా దేవుని సేవకులు ఉన్నారు, వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతనముగా వివాహము జరిగిన నూతనమైన భార్య భర్తలు మోహన్ కుమార్, స్వాతి కిరణమై, వారికి హ్యాపీ మ్యారేడ్ లైఫ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది. కూడిన మీ అందరికి కూడా ఒకసారి నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాము. మా చర్చ తరపున మా విశ్వాసాలందరూ కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా దైవ సేవకులకి, తర్వాత విశ్వాసులకు, తర్వాత స్వాతికి తర్వాత స్వాతి కిరణమైకి, మోహన్ కుమార్ గారికి వందనాలు చెప్పమన్నారు. ఓకేనా? మంచిది. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలో ఒక మాట మనము చదువుకుందాము. పరమగీతములో 3వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చదవండి ఎవరైనా. చాలా ప్రభువా మీకు వందనాలు. మీ దాసుడు బలహీనుడు, బలపరిచి వాడుకోమని మీకు మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మనము చదువుకున్న వాక్య భాగాన్ని గమనించినట్లయితే, సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి, వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి, ఆ దినం అతనికి బహు సంతోషకరము. సొలొమోను మహారాజు తల్లి అతని వివాహ దినమున అతనికి కిరీటము పెట్టింది. అది అతనికి బహు సంతోషకరమైన దినము. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను మహారాజు గనక వివాహ దినమున వారి తల్లి అతనికి కిరీటం అనేది ధరింపజేసింది, అతనికి సంతోషం. మరి ఈరోజు మోహన్ కుమారుడు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, తర్వాత వివాహమైన వాళ్ళము చాలామంది ఇక్కడ ఉన్నాము.
బైబిల్ వాక్యం ఒక మాట సెలవిస్తూ ఉంది. ఏమనంటే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వచనం ఒక మాట చదివి సహాయం చేయండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, తన పెనిమిటికి కిరీటము. కిరీటము. చాలు. పెనిమిటి అనగా భర్త. ఇప్పుడు ఎవరు సొలొమోను మహారాజుకి అయితే వారి తల్లి అతనికి వివాహ దినమున కిరీటం అనేది ధరింపజేసింది. అతనికి బహు సంతోషకరము. యోగ్యురాలు తన పెనిమిటికి ఏమై ఉన్నదంట? కిరీటమై ఉన్నదంట. యోగ్యురాలు అనగా లోక సంబంధంగా ధనధాన్యాలతో కూడిన వ్యక్తిని ఒకేలా అనుకోవచ్చేమో. ఇక లోక సంబంధంగా తెలివితేటలు ఇవన్నీ ఉన్న వ్యక్తిని ఒకేలా అనుకోవచ్చేమో. ఒకేలా లోక సంబంధంగా అందచందాలు ఇవన్నీ కూడా ఉన్న వ్యక్తిని ఒకేలా అనుకోవచ్చేమో. కానీ సొలొమోను మహారాజు తన జీవితంలో ఇవన్నీ కూడా అనుభవించాడు కనుకనే ఈ మాటలను వ్రాస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఏ విధమైన భార్య భర్తకు కిరీటమై ఉన్నదంట? యోగ్యురాలు. అయితే ఒకవేళ భర్తకు యోగ్యమైన భార్య, యోగ్యురాలైన భార్య, గుణవంతురాలైన భార్య అంటే గయ్యాలి అయిన భార్య కాదు. కొంతమంది గయ్యాలు ఉంటారు. ఇక ఆ గయ్యాలతనం ఏంటంటే పోదనమాట. భర్తకు కిరీటం అనేది ఎవరు అంటే కోపగొండిగా ఉన్న మనిషి కాదు, కోపగొండి అయిన భార్య కాదు, గయ్యాలైన భార్య కాదు. బైబిల్ వాక్యములకి చాలా విషయాలు చెప్పబడి ఉన్నాయి. భార్య, ప్రతి భార్య కూడా భూమి మీద దేవుని సన్నిధిలో సమకూర్చబడిన వారు, వివాహం చేయబడిన వారు ఎలాగుండాలంటే గయ్యాలుగా ఉండకూడదు. ఎలాగుండాలంటే యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలు అంటే లోకరీతిగా ఒకవేళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళని చక్కగా ప్రేమించాలి, వాళ్ళని చక్కగా ఏం చేయాలంటే పరామర్శించాలి, వారికి ఆలన పాలన అనేది చూడాలి. తన మన అనే తేడా లేకోకుండా దేవుని బిడ్డలు కనుక సమానంగా చూడాలి. కొంతమంది అంటారంట వారు అంటే వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు వాళ్ళు వస్తేనేమో ఏమంటే మార్కెట్కి వెళ్ళి చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ తీసుకురామంటారంట. ఒకవేళ అత్తగారి తరపులు వచ్చారనుకోండి, కోడిగుడ్డు ఆ తర్వాత గుడ్లు తీసుకొస్తే సరిపోతుంది, పులుసు పెడదామంటారంట. ఆమె యోగ్యురాలు కాదు. మంచి పేరు తేవాలి అంటే, మంచి పేరు రావాలి అంటే వాస్తవంగా అత్తగారి తరపునే బాగా చూసుకోవాలి. ఇక మన వాళ్ళు ఏంటంటే ఎట్లయినా ఇక మంచోళ్ళే అంటారు. ఇప్పుడు మంచి పేరు యోగ్యురాలుగా ఉండాలిగా, ఇప్పుడు మంచి పేరు కావాలిగా, నువ్వు కిరీటముగా ఉండాలిగా. వాక్యము సెలవించే మాట ఏంటంటే, దేవుని వాక్యములో సొలొమోను మహారాజుకి తన భార్య, తన తల్లి వివాహ దినమున కిరీటం పెట్టిందంట. భూమి మీద దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎలా ఉండాలంటే, భర్తకు నువ్వు కిరీటము వలె ఉండాలంటే నువ్వు యోగ్యురాలుగా ఉండాలి. చాలా మంది ఈ రోజుల్లో అలాగే లేరండి, కానీ అలాగ కొనసాగిపోతా ఉన్నారు. మరి కిరీటముగా ఉండాలంటే ఎలాగా? ఇప్పుడు మనం దేవుని బిడ్డలం కదా, దేవుని వాక్యం చెప్పే మాట, భూమి మీద ఉన్న మనము దేవుని బిడ్డలైన మనము, దేవుని సన్నిధిలో జతపరచబడిన మనము అంటే భార్య ఎలా ఉండాలంటే యోగ్యురాలుగా ఉండాలంట భర్తకు. అప్పుడు ఎలా ఉంటుందంటండి? కిరీటము. దేవుని వాక్యం చూడండి, ఆ మాట మళ్ళా మనం చదువుకుంటే చక్కని మాట. ఏమండి? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అంటే ఈరోజు మా అమ్మాయి, మా చెన్సే, మరి స్వాతి కిరణమై మోహన్ కుమార్ గారికి ఎలా ఉండాలంటే చూస్తానికి చాలా అందంగా ఉంది. కిరీటము లెక్క ఉండాలా? కిరీటము లెక్క ఉండాలంటే ఎట్లా ఉండాలి? యోగ్యురాలుగా ఉండాలి, దేవుని జ్ఞానం కలిగి ఉండాలి, అతనికి లోబడి వ్యక్తిగా ఉండాలి, మోహన్ గారికి లోబడి వ్యక్తిగా ఉండాలి.
ఒకేలా మీ అత్తగారి తరపున ఎవరు వచ్చినా కానీ వాళ్ళని చాలా జాగ్రత్తగా బాగా చూసుకోవాల. అప్పుడు ఎలా ఉంటామంటే యోగ్యురాలుగా ఉంటామన్నమాట. స్వాతి కిరణ్ మంచిది అంటే మా అమ్మాయి కనుక నేను చాలా మంచిదన్నా పర్వాలేదు, చక్కగా తనైతే అందరితో ఆత్మీయ బిడ్డలతో చక్కగా కలుస్తుంది. హల్లెలూయా. వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం, యోగ్యత కలిగిన భార్య భర్తకే కిరీటం. వినయ విధేయత భక్తి. ఇప్పుడు స్వాతి ఎలా ఉండాలంటే మోహన్ గారికి దేవుడు వాక్యములో చెప్పిన యోగ్యురాలుగా ఉండాలా, ఒక మంచి సాక్ష్యమును పొందుకోవాలి, ఒక ప్రార్థన పరురాలుగా ఉండాలి. దేవుడు వాక్యము సెలవిస్తున్న ముందు మీరు శోధంలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుకువగలిగి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు స్వాతి ఎలా ఉండాలి అంటే ప్రార్థన పరురాలుగా ఉండాలా, ప్రార్థన పరురాలుగా ఉండాలి. సమయం ఉన్నప్పుడు తన భర్త కొరకు, పరిస్థితుల కొరకు, కుటుంబం కొరకు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వారి అందరి కొరకు స్వాతి ఏం కావాలంటే మంచి ప్రార్థన పరురాలుగా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే యోగ్యురాలుగా ఉంటది అనమాట. దేవునికి స్తోత్రం. అందరం చెప్తాం హల్లెలూయా. కానీ చాలా మందిలో ఆ ధన్యత, ఆ విధానము చాలా మందిలో కొదువైపోతా ఉంది ఈ దినాన్ని దేవుని బిడ్డల్లో. స్వాతి ఎలా ఉండాలంటే యోగ్యురాలుగానే ఉండాలి. యోగ్యురాలుగా ఉంటే తన భర్తకు ఎలా ఉంటుందంట? కిరీటము వలె ఉంటుందంట. మనలో చాలా మంది ఈ రోజున ఎలా ఉన్నారనేది వారి అంతరాత్మలో ఒక ప్రశ్న కలిగి ఉండాలి. వాళ్ళ అంతరాత్మలో ఒక ఆలోచన కలిగి ఉండాలి. నా భర్తకు నేను కిరీటముగా ఉన్నానా? వాక్య ప్రకారమైన విధంగా నేను ఉన్నానా లేనా? దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే ఓ పాస్టర్ గారితో ఒక వ్యక్తి అంటాడంట. ఏమనంటే అయ్యో ఒకసారి చూడండి, మీరు వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏమనంటే సంసారమైన అంటే సముద్రమైన యుద్ధం అంట, కానీ సంసారాన్ని ఈదలేమని చెప్పారు కదా పాస్టర్ గారు. ఆ మాట యొక్క అర్థం ఏంటి చెప్పమంటే అసలు కారణం ఏంటి అంటే సముద్రంలోనయ్యా పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటే, అందుకని సముద్రం మీద అంటే మాత్రం చాలా కష్టము. అప్పుడు ఇది అన్నాడంట పాస్టర్ గారితో, అయ్యా సముద్రములో తిమింగలాలు ఉన్నాయేమో కానీ మా ఇంట్లో కూడా ఏమండి చాలా తిమింగలాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడంటే. తను ఎంత తీసుకొచ్చినా ఎన్ని తీసుకొచ్చినా అవన్నీ కూడా నిలవచ్చేసరికి ఏమైపోతున్నాయి? అవన్నీ కూడా నిలవచ్చేసరికి అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు దేవుని బిడ్డలుగా పొదుపు అనేది ఉండాలా? ఏమండి, భార్యకి పొదుపు ఉండాలంట, భర్తకేమో అదుపు ఉండాలంట. భార్యకి ఏముండాలండి? పొదుపు ఉండాలి. భర్తకి ఏముండాలా? అదుపు ఉండాలి. ఏమంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఒకసారి ఒక భర్త చాలా బాధపడుతూ తనకి పిల్లలు ఉన్నారంట, పిల్లలుండి పెళ్లికి ఎదిగిరంట. పెళ్లికి ఎదిగితే పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలని తన దగ్గర పైసలు అంటే డబ్బులు లేవు. డబ్బులు లేకుండా విచారపడతా ఉన్నాడంట, బాధతో ఉన్నాడంట. ఏమండి ఏంటి మీరు చాలా బాధపడతా ఉన్నారు, ఎంత విచారంగా ఉన్నారు, ఎప్పుడు కూడా ఉండరు కదా అని భార్య అడిగితే, ఏం చేయాలి చూడు, పిల్లలు పెళ్లికి వచ్చారు, పెళ్లి చేద్దామంటే నా దగ్గర పైసలు డబ్బులు అనేవి ఏమి కూడా లేవు అని చెప్పిందంట. ఎందుకంటే మీరు అంత బాధపడతారు, అంత విచారపడతారు, మీరు బాధపడే విచారం నేను చూడలేకపోతున్నానని ఏమన్నా ఇంట్లోకి వెళ్ళి ఎంత డబ్బులు మూట తీసుకొచ్చిందంట. ఎంత పైసలు డబ్బులు మూట తీసుకొచ్చి అతని చేతిలో పెట్టిందంట. చేతిలో పెట్టి అన్నదంట, ధైర్యంగా ఈ డబ్బులు పెట్టి మా అమ్మాయి వివాహం చేయండి అని చెప్పిందంట. ఎంత డబ్బులు మూట, ఎక్కడికి నీకు ఈ డబ్బులు మూట, ఎక్కడికి వెళ్ళి తెచ్చావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీకు డబ్బులు నీకు ఎక్కడికైనా అడిగితే, ఏమండి నన్ను మార్కెట్కి వెళ్ళమని డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా కూరగాయదామని, ఆ కూరగాయలు తెచ్చిన తర్వాత ఏమైనా డబ్బులు మిగిలితే దాచి పెట్టారు. పిల్లలు ఫీజులు కట్టమని నాకు డబ్బులు ఇచ్చారు కదా,
అది మిగిలితే నేనేం చేశాను, దాచిపెట్టాను. అవి అప్పటి నుంచి దాయంగా ఇన్ని డబ్బులేనియండి. ఈ డబ్బులతో జాగ్రత్తగా దాచి నీ చేతులు పెట్టాను, అమ్మాయికి వివాహం చేయండి అంటే ఇప్పుడు ఆడ మనిషికి ఏముండాలా చెప్పాలి, ఏముండాలమ్మా? పొదుపు. స్వాతికి ఏముండాలమ్మా? పొదుపు చేయాలి కదా. మోహన్ గారు ఏది ఇచ్చినా ఆయన జాబ్ చేసి కష్టపడి ఒకవేళ ఏది ఇచ్చినా కానీ ఏం కావాలా చాలా జాగ్రత్తగా ఏం చేయాలా, దాచిపెట్టాలి. అందుకనే భార్య కంటే ఏముండాలా, పొదుపు ఉండాలంట. అంటే కడిగేసిన వ్యక్తిగా మాత్రము ఉండకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు భర్త భార్యని ప్రేమించాలి. భర్త భార్యని ఏం కావాలా, ప్రేమించాలి. దేవుడు జతపరిచిన తర్వాత వారి మధ్యలోనికి ఒక్కరు రాకూడదు. డాక్టర్ విలియం కేరీ గారు ఉన్నారు. ఆయన గురించి చరిత్ర చదివినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ వస్తే వాళ్ళ ఇంట్లో ఏమవుతుందంటే విలియం కేరీ గారి భార్య ఈ విలియం కేరీ గారి మీద బాగా కోపగించుకుంటా ఉంది. ఒక ఫ్రెండ్ అన్నాడు, కేరీ మరి ఈ అమ్మాయి ఏంటి పరిస్థితి ఏంది, ఇదంతా ఏంది, మన దేశ సాంప్రదాయం వేరు కదా, మరి అలాగా అయితే బాగుంటుంది కదా అని చెప్తే అతను అన్నాడు, విలియం కేరీ గారు ఏమన్నారు తెలుసా, వివాహములో దేవుని ఎదుట నా భార్య ఎదుట నేనేం చేశాను, ప్రమాణం చేశాను అన్నాడు. ఒకవేళ ఏ పరిస్థితులు ఎదురైనా కానీ దేవుని ఎదురు చేసిన ప్రమాణాలు మనం ఎప్పుడు కూడా మాత్రము మర్చిపోకూడదు. నా వివాహం 27 సంవత్సరాలు, ఇప్పటికి కూడా దేవుని ఎదుట నేను చేస్తున్న ప్రమాణాలు ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉంటాయి. దేవుడు ఇంతవరకు ఇద్దరు బిడ్డలు, కుమార్తెను సేవకుని చేశాడు. బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చాడు, సేవనిచ్చాడు. ఏదైనా కుటుంబం అన్న తర్వాత, భార్య భర్తలు అన్న తర్వాత సమస్యలు రాకుండా మాత్రము ఉండవు. ఆ సమస్యలను మనం ఎవరి దగ్గర తీసుకుని వెళ్ళాలంటే మనను జతపరిచిన, మనలను పుట్టించిన, మనం నమ్ముకున్న మన తండ్రి అయిన దేవుని యొద్దకు మనం తీసుకుని వెళ్ళాలి. ఆయనకు మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనము విజ్ఞాపన చేసుకుంటామో, ఎప్పుడైతే మనము మెలకువగలిగి ప్రార్థన చేయగలుగుతామో, వాటన్నిటి నుంచి కూడా ప్రభు ఏం చేస్తాడండి, విడిపించి సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన తప్ప భూమి మీద మరి ఎవ్వరు కూడా మాత్రము లేరు. ఏదైనా ఒకవేళ ఉన్నప్పుడు, సమస్య వచ్చిన, రాకమానం వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఎవరంటే దేవుడే. పరిష్కారం ఎవరండి? దేవుడే. దేవుడు చెప్పిన విధంగా భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు ఎలా ఉండాలా, కిరీటము వలె ఉండాలి. మా అమ్మాయి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మోహన్ గారిని ఇప్పుడు నన్ను అడిగినా కానీ మోహన్ గారు ఏం చెప్పాలంటే, నిజంగానే మీ అమ్మాయి నాకు ఎలాగుందండి, కిరీటము లెక్కనే ఉండదని చెప్పాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మాస్టర్ గారికి ప్రిస్కిల్లా గారిన మంచి విధేయత చూపించే అమ్మగారిని ఇచ్చారు మీరు. మా పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉండగా ఎక్కడ దాహానికి అల్లాడిపోతారేమోనని అక్కడ బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు. మాదిరి మీకు ఇద్దరికి మాదిరి, కిరణ్మయ్యకి మాదిరి మీ అమ్మగారు దైవచంద్ర. మంచి మాటలు చెప్పారు, ప్రోత్సాహకరమైన మాటలు. వాళ్ళిద్దరికి వార్నింగులు, పెళ్ళైన వారికి, పెళ్ళి కాబోతున్న వారికి మంచి మాటలు అందించారు. మోహన్, కిరణ్, జీవితాంతం మాట గుర్తుందియా? చూద్దాం, దేవుడు మేము దీవించుకుంటాక. మీ తమ్ముళ్ళు వచ్చారు,
కుమారి గారు ఇక్కడ వచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఐపీసీ చర్చి తరపున ముగ్గురు కుమారులు కుమారిని ముందుకు రావాలని కోరుతున్నాను. సిస్టర్ ప్రభు నమ్ముకొని చక్కగా ప్రభులో ఎదుగుతున్నారు. భర్త లేకపోయినా ముగ్గురు పిల్లల్ని దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా ఆమె పెంచారు. పెద్దబాబు పెండ్లి కుమారుడు మరి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. చాలా కాలం నుండి నన్ను బాప్తిస్మని కోరారు. మంచి కోవిడ్ టైం అది. పోయిన సంవత్సరం 8 నెలలు మేము చర్చి నడపలేదు, ఆన్లైన్ సర్వీస్ ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా 3 నెలలు మేము సంఘం నడపలేదు, ఆన్లైన్ సర్వీస్ ఇచ్చాం. ఆ తర్వాత బాప్తిస్మం అడిగారు. బాబు ఇది కోవిడ్ టైం కనుక కొద్ది కాలం ఆగాలి, ఇంకా చాలామంది బాప్తిస్మం పొందేవాళ్ళు ఉన్నారు, అందరితో కల్పిస్తానని చెప్పాను. సరేనని చెప్పారు. ఈ లోపల మ్యారేజ్ కుదిరింది. మరి బాప్తిస్మం ఇస్తానంటే ఒక్క నెల ఆగితే నేను ఇస్తాను నాయనా అని నేను చెప్పాను. మరి వివాహం డేట్ పెట్టుకుంటున్నాము. తర్వాత నెలలో ఇస్తాను, నాకు ఒకసారి గుర్తు చేయమని చెప్పాను. ఆయన ఏం చేశారంటే పెళ్లి కూతురు పాస్టర్ గారితో నేను బాప్తిస్మం తీసుకుంటానని చెప్పి చెప్పాను. మంచిది, చాలా మంచిది కదా. సరే, మొత్తానికి హైదరాబాద్లో పొందారు సువార్తరావు గారి ద్వారా. సంతోషం. దేవుడు చక్కగా మొన్న 19వ తారీఖున మొన్నగా చాలా మంచిగా జరిగిందని నేను నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాను. మా సహోదరి కుమారి గారు తండ్రి లేరు, మీరే ఆత్మీయ తండ్రిగానైనా రావాలి హైదరాబాదు అని కోరారు. నేను రాలేనమ్మా, కొన్ని చాలా బిజీగా ఉంది, రిసెప్షన్ నేను జరిగిస్తాను అని చెప్పి మాటించాను. రాలేకపోయినందుకు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. అయినా అనేక మంది దైవజనుల సమక్షంలో ప్రభువే వివాహం జరిగించాను. ఆమె వినోద్ హైదరాబాద్లో మళ్ళీ బాబు కూడా రెండో బాబు జాబ్ చేస్తున్నారు. అక్కడికి జాబ్కి వెళ్ళకముందు హైదరాబాద్ చర్చిలో మంచిగా పరిచయం చేశారు. మాకు ఆదివారం 3 సర్వీసులు ఉన్నాయి. దాదాపు 2000 మంది ఇక్కడ కాంగ్రిగేషన్ ఉంది. ఆ గేటు మొదలుకొని వెనక గేటు వరకు చాలా ఎక్కువ పనులు ఉంటాయి. 10 మంది 15 మంది పడి చేస్తే కానీ పనులు ఆదివారం టీవీలు ఉంటాయి మొత్తం, అలాగే వీడియోలు, కెమెరా వీడియోలు, చాలా చాలా వర్క్ ఉంటుంది. 10-15 మంది కలిసి ఇక్కడ పనిచేస్తారు. వారిలో వినోద్ కూడా ఉండి తగ్గించుకొని ఇక్కడ పిల్లలతో పాటు బాబు కూడా పరిచయం చేసేవాడు. దేవుడు ఆ బిడ్డను దీవించును గాక. ఆ బిడ్డను ప్రభు ఆశీర్వదించి హైదరాబాద్లోనే మరొక జాబ్ ఇచ్చాడు. నిజంగా సిస్టర్ 3 పిల్లల్ని భర్త లేకపోయినా, ఈ రోజుల్లో యవనస్తులు చాలా భయంకరంగా ఉంది పరిస్థితి, కానీ ప్రభువులో పెంచడం అనేది చాలా గొప్ప విషయం. మంచి బుద్ధిమంతులు, గుణవంతులు 3 పిల్లలు కూడా. ఆ
కుమారి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. రాబోయే దినాల్లో బాబు మూడో బాబు రక్షణ పొందలేదు, వారు కూడా రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయండి. ఫ్యూచర్లో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. నేను పెళ్లికి రాలేదు కాబట్టి రెండో ప్రసంగం చేయను, వాక్యం చూపించి వదిలేస్తాను. ఒక వాక్యం ఎందుకు కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, ధైర్యం ఉంది, ఫియర్ నాట్, గాడ్ విత్ యూ. రూతు గ్రంథం, థ్యాంక్స్ అమ్మా, 4వ అధ్యాయం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. నేను అమ్మాయి కోసం చదువుతున్నా, కిరణ్మయ్య కొరకు. అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాఖేలును పోలినదిగాను, లేయాను పోలినదిగాను, ఆ పోలిన దానిగాను చేయును గాక. 12వ వచనం కూడా, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవను రాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబం వలె ఉండును గాక అనిరి. మోయాబు దేశము నుంచి వచ్చిన రూతు బెత్లెహేమీయుడైన బోయాజును వివాహం చేసుకున్న తర్వాత బెత్లెహేం ప్రజలు, బెత్లెహేం పొర పెద్దలు బోయాజుని రూతుని ఆశీర్వదించిన మాటలు. మోహన్, నీవు హైదరాబాద్లోనే ఉన్నాడు, రిసెప్షన్ అయిన తర్వాత మళ్ళీ చలో జాయింగే హైదరాబాద్లోను విజయవాడలోను. నీ ఇంటికి వచ్చిన కిరణ్మయిని, అక్కడ స్త్రీని ఉంది, ఆ స్త్రీ దగ్గర కిరణ్మయిని పెట్టారు. ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాఖేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను నీ భార్యను దేవుడు వర్ధిల్ల చేయను కాక. నీవు ఖ్యాతి నొంది క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు కాక. నీ భార్య వలన, కిరణ్మయ వలన నీకు దయచేయు సంతానమును పెరెసు కుటుంబం వలె దేవుడు దీవించును కాక. ఇంకెక్కువ ప్రసంగం చేయను. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో సువార్తరావు గారి, పాస్టర్ సువార్తరావు గారి సత్యమణి దైవజనురాలు మిరియం గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యం కొరకు వివాహం చేసుకుని మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకార్యములు చేయవాడా, ఉన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నైనా మీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన విధానంకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దాసుడు ఏ విధంగా మాట్లాడి ఉన్నారో ఆ విధంగా బిడ్డలు వర్ధిల్లినట్లు ప్రభుత్వమని మీ సహాయాన్ని వేడుకుంటున్నాం తండ్రి. చేయని కూడా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు జీవాధిపతి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో తగ్గించుకొని బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేనండి. గాడ్ బ్లెస్ యు. కోంపల్లి, హైదరాబాద్. మొన్ననే నేను కోంపల్లి వచ్చాను. మా చర్చిలో ఒక స్టేట్ ఆఫీసర్ అబ్బాయి వివాహం జరిగింది. ఒక చర్చిలో, అక్కడ నుంచి రిసెప్షన్ కోంపల్లిలో పెట్టారు.
మెదక్ రూట్ అంతేగా? ఓకే. కోంపల్లి ఏరియాలో సేవ చేస్తున్న అయ్యగారు సువార్తరావు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో 2 or 3 minutes గ్రీటింగ్స్ తెలియజేస్తారు. గ్రీటింగ్స్. కోంపల్లి హైదరాబాద్ నుంచి వచ్చిన రాంపాల్ గారు కూడా గ్రీటింగ్స్కి రెడీగా ఉండండి. వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా నెడమరు ప్రాంతం నుంచి వచ్చిన పాస్టర్ షామిల్ గారు కూడా సిద్ధంగా ఉండాలి గ్రీటింగ్స్ తెలియజేయడానికి. ఫస్ట్ సువార్తరావు గారు మనకి 2-3 నిమిషాల్లో గ్రీటింగ్స్. నాకు కూడా దేవునికి మహిమ కలుగునుగాక. సమయం చాలా విలువైంది కాబట్టి దైవజనులు సమయాన్ని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. కనుక ఇలాంటి కార్యక్రమాల్లో దైవజనుల యొక్క ఆ బాధ్యతలు వహిస్తున్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటే నాకు తెలుసు. కాబట్టి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నాతో కూడా ఉన్న నాతోటి దైవజనులు కానీ మరికొన్ని ప్రాంతాల నుంచి దైవజనులు వచ్చారు. వారికి కూడా ప్రభు నామములో వందనాలు. మరి ఈ మ్యారేజ్ రిసెప్షన్ కార్యక్రమానికి ఆహ్వానించబడి కూడి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేభిలాషులు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ నూతనంగా దేవుని పరిశుద్ధ సన్నిధిలో వివాహం ద్వారా చిత్తపరచబడి భార్యాభర్తలుగా చేయబడి నవదంపతులుగా మరి మోహన్ ప్రారంభం నుంచి ఏ చర్చలో అయితే ఒక దేవుని బిడ్డగా తన జీవితాన్ని ప్రారంభించి విశ్వాసిగా దేవుల్లో అంచెలంచెలుగా ఎదిగి దేవుడు ఒక ప్రయోజకుడిగా తనని తీర్చిదిద్దిన తరువాత దైవజనులను బట్టి మరి హైదరాబాద్ పట్టణానికి వచ్చి అక్కడ మంచి ఉద్యోగం చేస్తూ మనందరికీ తెలిసిన విషయమే లేఖనం చెప్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక వయసుకి వచ్చిన తరువాత వారు ఒంటరి ఉండడం మంచిది కాదని లేఖనం సెలవిస్తుంది. దేవుడు మానవుని కొరకు కలిగినటువంటి ఒక ప్రత్యేక ప్రణాళిక అది. ఆ విధంగా తన ఒంటరి జీవితము మరి విడిచిపెట్టి జంటగా కూర్చోబడి కుటుంబ జీవితంలోనికి లేక కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించడానికి ఆ ప్రభు చూపిన కృపను బట్టి కృపై వివాహం చేసుకుని ఒకప్పుడు తల్లితో సహోదరులతో చర్చకొచ్చారు. కానీ ఈ రోజు నుంచి భార్యతో వస్తున్నాడు. అది స్పెషల్. మరి దేవుడు ఆ బిడ్డలిద్దరిని కూడా దైవజనులు వాక్య భాగంలో చదివించినట్లుగా ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధిపరచునుగాక. మరి ఇంతటితో నా 3 నిమిషాలు అయిపోయినాయి. అయితే ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి నేను అయ్యగారికి సమయం ఇచ్చేస్తాను. ఏంటంటే కెన్మయి వారి పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కాబట్టి ఎందుకైనా మంచిది ముందుగా కొన్ని జాగ్రత్తలు చెప్పుకోవడం మనకు మంచిదని తెలివిగా ఆయనకి అక్కడికే చెప్పేసారు. రేపొద్దున వాళ్ళు ఇక్కడ ఫాస్ట్ గా అడగకుండా తర్వాత అయ్యగారు కూడా మంచి బ్లెస్సింగ్స్తో కూడినటువంటి కుటుంబ ఆశీర్వాదం గురించి చక్కని విషయాలు చెప్పారు. కానీ నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే ఓకే, అమ్మాయి గురించి చెప్పారు బాగుంది, ఆ తర్వాత కుటుంబ జీవితం ఆశీర్వాదం గురించి చెప్పారు బాగుంది. కానీ ఒక డౌట్ వచ్చింది నాకు. ఏమిటంటే మరి అబ్బాయి కూడా ఏదైనా చెప్తే బాగుండేది కదా, అబ్బాయికి తప్పలేదు అని ఆలోచన వచ్చింది నాకు. కనుక అబ్బాయి గురించి ఒక మాట నేను చదివించి అయ్యగారికి చెప్తాను. ఏమిటంటే మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాస్తుంటుంది. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేశానంటే అమ్మాయి మోహన్ జీవితంలో
కిరీటంలాగా ఉండాలి, మంచిదే. కానీ అబ్బాయి ఎలా ఉండాలి? అమ్మాయికి ఇది ప్రసంగం చేసే సమయం కాదు కాబట్టి నేను అందరికి జ్ఞాపకం చేసి అయినా చెప్తాను. అమ్మాయి కిరీటంగా ఉంటే అబ్బాయి ఎలా ఉండాలంటే అమ్మాయికి ఒక మంచి యజమానుడు లాగా ఉండాలి. అబ్రహాం గురించి శారా చెప్పిన మాటలు భక్తులు చెప్తున్నారు. అక్కడ శారా తన భర్తను అబ్రహాంని యజమానులా అని పిలిచిందట. అంటే శారా జీవితంలో అబ్రహాం ఎలా ఉందంటే మంచి యజమానుడిగా ఉన్నాడు. యజమానుడు అంటే అర్థం ఏంటంటే సంరక్షకుడు. ఇంతవరకు తల్లిదండ్రుల సంరక్షణ ఉండొచ్చిన అమ్మాయి పెళ్లి రోజున ఇరువైపుల తల్లిదండ్రులు పిలిచి చెయ్యి పట్టించి చేతులు పెట్టి చేయి పెట్టారు. ఎవరు చేతులు పెట్టారు? మోహన్ చేతులు పెట్టారు. అమ్మాయి చేయి తీసుకొచ్చారు. అర్థం ఏంటంటే ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ఆయన దయతో మా సంరక్షణలో ఈ విధంగా ఈ అమ్మాయిని పిలుచుకుంటూ వచ్చాను బాబు, ఈ రోజు నుంచి నీ చేతులు పెడుతున్నాం. ఇక రెండోది అర్థం ఏంటంటే దేవుని యొక్క విశ్వాసంతో నీ చేతులు పెడుతున్నావు. ఈ రోజు నుంచి అమ్మాయి ప్రతి బాధ్యత నీదే. కాబట్టి శారా ద్వారా అబ్రహాము మంచి యజమానుడు ఎట్లా అనిపించుకున్నాడో నేను కోరుకుంటున్నా మోహన్ కూడా కిరణమై చెప్పాలి, నా భర్త నాకు మంచి యజమానుడు. ఆ విధంగా దేవుడు దీవించుకున్నాడు. చాలా షార్ప్గా, స్వీట్గా మంచి మాటలు తెలియపరిచిన దైవజనులు పాస్టర్ సువార్తరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. యజమానుడు అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అన్నది. నేను మొన్నే దాని మీద ప్రసంగం చేశాను ఆదివారం. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే 1 పీటర్ 3వ అధ్యాయం 6వ వచనంలో శారా అబ్రహాముని ఓ మై లార్డ్ అని పిలుస్తుంది. లార్డ్ అంటే ఏంటి? సహజంగా తెలుగులో ప్రభువు అని. ప్రభువు అంటే ఏలువాడు అని అర్థం. ఏలువాడు సహజంగా దేశాలను ఏలే రాజులను ఇదివరకు ఏమని పిలిచేవాళ్ళు? లార్డ్స్. అధిపతులు వచ్చి ఆయన ఎదురు నిలబడి ఓ మై లార్డ్ అని తలకాయ దించుకుంటారు. యెహోవా దేవుడు కూడా అవ్వమ్మతో అదే మాట చెప్పాడు, అమ్మా అతడు నిన్ను ఏలును అని. ఆదికాండం 3:16. మరి లార్డ్ అని పిలిచింది శారమ్మ. కిరణ్మయ్య ఎలా పిలుస్తుంది? ఆలోచిస్తా ఉంది. దేవుడి స్తోత్రం. తర్వాత మన మధ్యలో హైదరాబాద్ కోంపల్లి నుంచి వచ్చిన దైవజనులు పాస్టర్ రాంపాల్ గారు, వారు కూడా వచ్చి 2-3 నిమిషాలు, లేకపోతే షుగర్ డౌన్ అయిపోతాయి. మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన స్థానిక దైవజనులు అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికలు అలంకరించిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. కూడిన మీ అందరికీ కూడా ప్రభు నామట ఆ శుభంలో వందనాలను తెలియపరుస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించిన మోహన్, స్వాతి బిడ్డలిద్దరికి కూడా నా శుభములను తెలియజేస్తూ దేవుని వాక్యం గురించి ఒక లేఖన భాగాన్ని చూద్దాం. ఈ విశ్వాస పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానములకు మీ
అనుగ్రహించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్. చదవబడిన లేఖన భాగం అపోస్తలుడైన పౌలు ఎఫెసస్ సంఘానికి రాస్తూ సంఘాన్ని కుటుంబంగా పోల్చున్నారు. ఆ కుటుంబం ఆధ్యాత్మికంగా అంతరంగిక పురుషునందు శక్తి కలిగి విశ్వాసము ద్వారా క్రీస్తు తమ హృదయాల్లో ఏలునట్లుగా జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను వారు తెలుసుకున్నట్లుగా వారు ఎదగాలని ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే శ్రేష్టమైన దినం కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించిన మోహన్ స్వాతి కూడా ఇరువురు దైవజనులు చక్కని విషయాలు, వారి బాధ్యతల గురించి చక్కని విషయాలు తెలియపరిచారు. ఆధ్యాత్మికంగా కూడా భౌతికమైన విషయాలు ఎన్నో దైవజనుల ద్వారా విన్నారు. అంతకు మించి ఆధ్యాత్మికంగా కూడా ఈ కుటుంబ వ్యవస్థను చక్కగా కాపాడుకునే ఆ అంతరంగక పురుషునియందు శక్తి కలిగి కుటుంబ వ్యవస్థలో ప్రప్రథముగా ఆదాము అవ్వను సృజించినప్పుడు దేవుడు ఏ విధముగా ఆ కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడో ఆ కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి సాతాను కూడా అంతే పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు పరలోకంలో ఉన్న ఆనందాన్ని భూమిలో అనుభవించే 2 స్థలాలు ఇచ్చాడు. ఒకటి కుటుంబము, 2 దేవుని సంఘం. అలాంటి ఆనందాన్ని చెడగొట్టడానికి సాతానుడు పలు విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా కట్టబడిన కుటుంబంలో వారిరువురు దేవునితో ఉన్నంత వరకు కూడా కుటుంబం సక్రమంగా సాగింది, సమాధానంగా ఉంది. ఎప్పుడైతే 3వ వ్యక్తికి చోటు ఇవ్వబడిందో ఆ కుటుంబంలో శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, దేవుని ప్రసన్నతను దేవుని నడిపించిన వారు కోల్పోయారు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో ప్రవేశించిన మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రప్రథముగా దేవుని యొక్క వాక్యానికి, దైవ నడిపింపుకు మీరు అవకాశం ఇచ్చినప్పుడున్నంత వరకు కూడా మీ కుటుంబాన్ని ఎవరు సాతాను ముట్టుకోలేరు. కనుక ఈ కుటుంబ వ్యవస్థ అనేది చాలా శ్రేష్టమైనది. తల్లిదండ్రుల బాధ్యత కొంతవరకే సేవ చేయగలరు, కొన్ని హద్దులు ఉన్నాయి. బిడ్డల పరిచర్య, బిడ్డల సేవ కొంతవరకే హద్దులు ఉన్నాయి. హద్దులు లేకుండా చేయగలిగే సేవ ఏదంటే కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు. అలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మిమ్మల్ని ప్రవేశింపచేశారు. ఈ కుటుంబ వ్యవస్థను అంత చక్కగా మనం కాపాడుకోవాలంటే ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చి 3వ వ్యక్తికి, ఇరు కుటుంబాలు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరు కావచ్చు, ఏది మీ ఎంతో కలిసి ఉండడానికి యోగ్యకరమైన మాటో దానిని మాత్రమే తీసుకుని అలా లోబడి ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా చదవడం లేక ఉన్న భాగంలో ఉన్నట్లుగా ఆశీర్వాదాలని మీరు స్వతంత్రించుకుంటారని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రాంపాల్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా మంచి మాటలు, గ్రీటింగ్స్, శుభాకాంక్షలు తెలియపరిచారు. వారికి చాలా ధన్యవాదాలు. ఒక్కొక్క దైవజనుడు మాట్లాడుతుంటే నాకు కూడా ఒక్కొక్క వాక్యం గుర్తొస్తా ఉంది. ఇస్సాకుకి పెళ్ళైనప్పుడు అబ్రహాం గారి అబ్బాయి, అబ్రహాం గారు బైబిల్లో, ఇస్సాకుకి వివాహం అయినప్పుడు అమ్మ ఉందా? వివాహం జరిగినప్పుడు ఇస్సాకుకి తల్లి ఉందా? ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయింది, చనిపోయింది. తండ్రి ఉంది. కానీ మోహన్కి మాత్రం వివాహం అయినప్పుడు నాన్న లేరు, అమ్మ. రెబెకా రాగానే ఆమెను తీసుకొని తల్లి గుడారంలోకి వెళ్ళాడు. శారమ్మ అబ్రహాం గారి యొక్క సమాధులని నేను చూశాను ఇశ్రాయేల్ దేశంలో, హెబ్రోన్లో. ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు, అప్పుడు గుడారంలో పెట్టారు ఆ తల్లి బాడీ. రెబెకాని కలుసుకోగానే వాళ్ళిద్దరు దంపతులు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారంటే తల్లి గుడారంలోకి వెళ్ళారు. బైబిల్ చెప్తుంది రెబెకా రాగానే ఇస్సాకు ఆదరించబడ్డాడు.
మోహన్కి నాన్న లేరు. కిరణ్మయి మోహన్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. దైవజనులకి, స్టేజ్ని అలంకరించిన దైవజనులకి, వధువులకు, వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులు, మా గ్రామ వాస్తవ్యులు, వారు పనుల నిమిత్తమై హైదరాబాద్ వెళ్ళి ప్రస్తుతం అక్కడ వారు నివాసం చేస్తూ ఉన్నారు. వారు మా సంఘ బిడ్డలు కనుక వివాహానికి వెళ్ళాలి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వివాహానికి అటెండ్ కాలేకపోయాం. కాబట్టి ఈరోజు రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని చేత జతపరచబడిన వారి నిమిత్తమై దైవజనులు కొన్ని సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఇచ్చారు. నేను కూడా ఒక మాట తెలియపరిచి నా మాటలు ముగిస్తాను. ప్రియులరా, మరి వివాహము ద్వారా ఒకటైనా మీరు ఎవరి చేత జతపరచబడ్డారు అనే విషయాన్ని మనం బైబిల్ ద్వారా గమనిస్తే బైబిల్ అంటుంది దేవుడు జతపరిచిన వారిని అని అంటుంది. హల్లెలూయా. ఒకవేళ వివాహము నిమిత్తమై మధ్యవర్తులుగా అనేక మంది ఉండవచ్చు, కానీ దేవాతి దేవుడే ఆ వ్యక్తులకు తగినట్లుగా జ్ఞానం నుంచి, ఆలోచన నుంచి ఆ వ్యక్తులను సిద్ధపరిచి ఈ వివాహానికి కావలసిన వాటన్నిటినీ కూడా సమకూర్చారు. ఇరు కుటుంబాలను జతపరిచి వారికి తగిన మాటల ద్వారా వారి అంగీకారం తెలపడానికి అవకాశం ఇచ్చి ఈ సమస్తమును జరిగించింది ఎవరు అంటే దేవుడు. కాబట్టి దేవుని చేత జతపరచబడిన వీరు వారి జీవిత కాలంలో, మరి బైబిల్ మనకు చెబుతూ ఉంటుంది, మీరు మీ తల్లిదండ్రులను విడిచి అని ఉంటుంది. వారు దేవునిని పూర్తిగా విశ్వాసం ఉంచి ప్రతి సమయంలో దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే సాధారణంగా వివాహం జరిగిన తర్వాత కొంతకాలం చాలా సంతోషంగానే కొనసాగుతూ ఉంటుంది. కొంతకాలం పోయిన తర్వాత ఏవో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కుటుంబ వ్యవస్థలు. ఆ సమయాలలో మనుషుల మాటలు ఏం చేస్తాయంటే దూరం చేస్తూ ఉంటాయి. మనుషుల మాటలకు అవకాశం ఇవ్వక వారిరువురు కూడా, ఇద్దరు కూడా విశ్వాసంలో ఉన్నవారు కనుక వాక్యము ద్వారా బలపరచబడుతూ ఇరువురు కలిసి ప్రార్థించడం ద్వారా వారికి ఉన్న సమస్యలు తొలగించుకొని వారి జీవిత కాలంలో దేవునికి మహిమార్థమే ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, మరి వీరిరువురు కూడా ఆ రీతిగా వాక్యం చేత బలపరచబడి, వాక్యం చేత నడిపించబడి, దేవుని ద్వారా ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదాలతో నింపబడాలని కోరుతూ ఎంతటితో నా మాటలు ముగిస్తున్నారు.
నాకు ఈ రిసెప్షన్లో గుంజేడు సరిపోయింది. మంచిది. పాస్టర్ షామిల్ గారు పెళ్లి కుమార్తె యొక్క సొంత గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నెడమరు. వారు ఆత్మీకంగా పోషించబడుతున్న హైదరాబాద్ వారి సంఘ కాపరి. ఇక్కడ ఈ సంఘములో ఆత్మీకంగా సంరక్షించబడుతున్న పెళ్లి కుమారుని పాస్టర్ గారిని నేను. అమ్మాయి సొంత గ్రామమైన దైవజనులు ఎంతమంది సమక్షంలో రిసెప్షన్ జరగడం వారిద్దరికి గొప్ప దీవెన, మనందరూ కూడా ఆశీర్వాదం. ప్రభువుకి మహిమ. అందరూ సమక్షంలో ఇలా జరగడం చాలా ముతావహం, సంతోషం. మరి 12:40 అయింది, అప్పుడే భోజనం చేస్తారా? 12 ఇంకా 10 నిమిషాల్లో 1 గంట వచ్చేస్తుంది. అయినప్పటికీ నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తాడేపల్లి పాస్టర్ మోజెస్ గారు వచ్చి మంచి పాట, ఈ సందర్భానికి తగిన పాట. రండి, ఈ చర్చి అల్లుడు ఆయన. రండి. 4 చరణాలు పాడితే కుదరదు, ఒక పల్లవి 2 చరణాలు. ఆంధ్ర ముఖ్యమంత్రి ప్రైజ్లో రాజధానిలో దైవ సేవ. గాడ్ బ్లెస్ యు. మరొక పాట కచేరీ అనుకోమాకండి దయచేసి. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని మనం గౌరవించాలి. ఇవాళ రాజ్యం అంతా వారిది. మంచిది. పెళ్లి కుమార్తె పాస్టర్మ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారి సతీమణి అమ్మగారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. చిలుకలకు రంగులెవరు అద్దిరో, మింగిలెవరు పక్షులకు సొగసులెవరు దిద్దిరో, వివిధ వర్ణ పుష్పాలకు గ్రేస్ సుభాషిణి ఇక్కడే రక్షణ పొందారు. ప్రభువుని తెలుసుకున్నారు, రక్షణ పొంది ప్రభు పిలుపు అందుకొని గొప్ప సేవ చేస్తున్నారు. తాడేపల్లిలో సుభాషిణి వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన దమా. స్తోత్రాలు దేవా, మహోన్నతుడా, స్తోత్రాలు దేవా, మహాగణుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన అయా తండ్రి, నాయన ఈ శుభ సందర్భంలో ప్రభా, అయా నాయన మిమ్మల్ని కనపరచడానికి తండ్రి స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన దేవా, అయా మోహన్ని నాయన అయా స్వాతి కీర్తనమైంది మీరు జతపరిచి ఇది నాన్న రిసెప్షన్ కార్యక్రమాన్ని మీ నామంలో జరిగించడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన ఆనంద ప్రణాళికలో భాగంగా వారు మీరు జతపరిచారు ప్రభా. అందరి బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయ్యా మీ ప్రణాళికలో భాగంగా వారిని మీరు జతపరిచారు కాబట్టి నాయన ఏ నరుడు వారిని వేరు తీయలేనంతగా అయ్యా వారితో మీరుండి వారితో మీ సన్నిధి నుంచి ప్రభా వారి జీవిత కాలం అంతా మీకు మహిమాంతంగా జీవించినట్లుగా వారికి సహాయపడమని నాయన వేడుకుంటున్నాం తండ్రి. పాటల ద్వారా మహిమపరచడానికి తండ్రి నాయన వారిని తండ్రి మీ ఆశీస్సులతో మీ వాక్యంలో వచ్చి దేవుని సేవకులు దీవించడానికి మీరు కృప చూపినందుకు ఆస్తుతులయ్యా. అయా తండ్రి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన బంధుమిత్రాదులు కూడా దీవించండి అయా తండ్రి. నాయన ఒకటిగా చదువుపరచబడిన వధువులను దీవించండి అయా. స్తోత్రం నాయన. అయా మా తండ్రి, మా ఆత్మీయ తండ్రి గారి, మా ఆత్మీయ తల్లి గారిని ప్రభా స్తోత్రం తండ్రి వారికి ఇచ్చిన సమస్తాన్ని కూడా ప్రభా నిక్షేమలు వర్తలు చేయమని సమస్త గంతా మహిమ మీకు ఆరోపిస్తూ యేసు ఘనమైన నామమున వేడుకొంచున్నామా తండ్రి. ఉంచబడింది. ఫైనల్గా మరి
పెళ్లి కుమారుని యొక్క తల్లి గారు, కుమారి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పలేరు కానీ చెప్తారా? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు అంటే సిస్టర్ గారు చెప్పలేరు కానీ వారి పెద్ద కుమారుడే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. ఇక్కడ ప్రప్రథమంగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి, స్థానిక దైవజనులైనటువంటి చాంద్రశ్రీ గారికి, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన సువాత్ర భాష గారికి, విజయ్ కుమార్ గారికి, రాంపాల్ గారికి అండ్ శామ్యుయల్ గారికి ప్రత్యేకంగా నా వందనాలు. మోయేష్ గారికి నా వందనాలండి. దేవుడు ఈ రీతిగా ఈ కార్యం జరిపించినందుకు స్తోత్రములు. అలాగే ప్రార్థన అనంతరం అందరికీ ప్రేమైందండి. అందరూ ప్రతి ఒక్కళ్ళు భోంచేసి వెళ్ళాలని చెప్పి నా మాట. ధన్యవాదాలు. సూపర్, సింపుల్గా తెలియజేశాను. కప్పలు కొడదాం ఒకసారి. అరే కప్పలు బెక్క అన్నట్టు నేను గట్టి కొట్టండి సార్. మంచిది. నేను కూడా సంఘ కాపరిగా పాస్టర్ సువార్తరావు గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే రాంపాల్ గారు, శామ్యుల్ గారు, మోజెస్ గారి కుటుంబాలు, వారి కుటుంబాలతో వచ్చారు, ఫ్యామిలీస్తో వచ్చారు. మీ పనులు, మీ విలువైన పరిచర్యను వదిలి మోహన్, స్వాతి, కిరణ్ రిసెప్షన్ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ఈ ఐపీసీ చర్చి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయి తరపున, అబ్బాయి తరపున వచ్చిన బంధువులు, స్నేహితులు, ఈ చర్చిలో ప్రతిరోజు ప్రేయర్ టవర్ జరుగుతుంది. కొద్దిమంది లేడీస్, ప్రేయర్ టవర్కి వచ్చిన లేడీస్కి అందరికి కూడా అమ్మాయి తరపున, అబ్బాయి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే దినాల్లో రామ్మోహన్ కుమార్, స్వాతి కిరణ్మయి వివాహ బంధాన్ని, వారి దాంపత్యాన్ని దేవుడు ఫలించి బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. వారి కొరకు మీరు కూడా ఇంకా ఎక్కువగా ప్రార్థించాలని మనవి. అలాగే వాయిద్యాలు ప్లే చేసిన వారికి, మా క్వైర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. క్వైర్లో వచ్చిన క్వైర్ వాళ్ళకి, వాయిద్యాల వాళ్ళకి కూడా, సౌండ్ ఇంజనీర్లు కూడా, ఫోటోగ్రాఫర్స్ కూడా అందరికీ వందనాలు. మంచిగా తీశారుగా? ఓకే, గాడ్ బ్లెస్ యు. నా భార్య ఈ సంఘ పాస్టర్గా కృప వచ్చి ప్రార్థనలో నడిపిస్తాను. తలలో వంచి ప్రార్థనలో. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నం కాలం మంచి సమయంలో ప్రభు ఈ శుభతరుణంలో నైనా మోహన్, స్వాతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. భార్య భర్తలుగా వారిని జతపరిచి ఈ దినమందు ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ప్రభు అనేక రీతులుగా మీ నామాన్ని మహిమపరచడానికి మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువ. పాటల ద్వారా మహిమ పొందారు. అనేక మంది దైవజనులను వాడుకొని ఒక కుటుంబం ఎలా కట్టబడాలో తండ్రి నైనా అనేక వాక్యాలను ఎత్తి మీరు మాకు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. స్వాతి మంచి పొదుపు కలిగిన బిడ్డగా, జ్ఞానం కలిగిన బిడ్డగా ప్రభువా తండ్రి మీకు స్తోత్రం. మోహన్ ఒక మంచి యజమానుడిగా పిలువబడేటట్లు, ఇద్దరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి జీవించినట్లు
ప్రభువా మీ చేత జతపరచబడిన వారు ఇరువురు కూడా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా తమ జీవిత కాలం అంతటినీ కొనసాగించినట్లు ప్రభువా మీకు ప్రథమ స్థానం ఇచ్చి మీ చేత దీవించబడినట్లు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా మీకు వందనాలు. ఇస్సాకు రిబ్కాల వలె ప్రభువా అనుకూల దంపతులుగా వారు ఉండినట్లు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ సన్నిధిని మహిమ వారితో కూడా ఉంచండి తండ్రి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకోవాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ నామానికి వారి కుటుంబ జీవితంలో మహిమ కలుగును గాక అని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా తండ్రి నైనా అనేక మంది దైవ సేవకులు వచ్చారు ప్రభువా తండ్రి అమ్మగారులు వచ్చారు. వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన రక్త సంబంధంలో బంధుమిత్రులు సంఘ బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రం. మా అందరికి కావలసిన సందేశాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మీ దాసులు కూడా ఇంతవరకు చక్కగా నడిపించడానికి వాడుకున్నందుకు వందనాలు ప్రభువా. ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతటిలో మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ఇంతవరకు చేసిన ప్రార్థనలు మీరు ఆలకించారు. 19వ తారీఖు మోహన్ స్వాతి వివాహం చాలా ఘనంగా హైదరాబాద్ మీరు జరిగించినారు. ఈరోజు ఈ పరిశుద్ధ దేవాలయంలో ఈ రిసెప్షన్ కార్యక్రమం జరగడానికి కూడా మంచిగా జరిగించడానికి కూడా మీరు కృప చూపించినందుకు స్తోత్రం. ఎంతో మంది దైవజనులు పరిశుద్ధ లేఖల ద్వారా చక్కని ఆదరణకరమైన మాటలు హెచ్చరికలు మీరు తెలియపరచారు. ఈ పరిశుద్ధ మాటలు మా గుండెలో దాచుకొని ఆ విధంగా నడుచుకోగలిగితే బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది మా జీవితాలు కూడా అని మేము నేర్చుకుంటున్నాం. వాక్యం చెప్పి గ్రీటింగ్స్ చెప్పిన దైవజనులందరినీ వారి కుటుంబాలను ఆశీర్వదించు, వారి సంఘాలను దీవించు. దూర ప్రాంతం నుంచి వారి యొక్క పరిచర్యలు వారి ప్రేమతో వచ్చారు. వారికి ఆరోగ్యం క్షేమము దయచేయి. వారి ప్రయాణంలో తోడుగా ఉంది తండ్రి. వచ్చిన బంధుమిత్రాలందరినీ ఆశీర్వదించు. కొలీగ్స్ అందరినీ ఆశీర్వదించండి. ఫ్రెండ్స్ దీవించండి. మరి ముఖ్యముగా నూతనముగా జతపరచబడిన రోజులలో మోహన్ని కిరణ్మయిని మీరు అత్యధికంగా దీవించండి. ఇస్సాకు రిబ్కా కుటుంబం వలె ఆ కుటుంబం ఉండాలి. బోయజు రూత్ ఫ్యామిలీ వలె ఆ కుటుంబం ఉండాలి. అకులా ప్రిస్కిల్లా కుటుంబం వలె ఆ కుటుంబం ఉండాలి. వారి దాంపత్యాన్ని అత్యధికంగా మీరు ఆశీర్వదించు. సంతానమును కూడా అనుగ్రహించండి. ఆ కుటుంబం భయభక్తులు కలిగే కుటుంబముగా, నీకు మహిమ తీసుకొచ్చే కుటుంబముగా, కుటుంబానికి సమాజానికి మేలుకరంగా ప్రయోజనకరంగా వారి ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భం వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించు. తరువాత జరిగే వివిధ కార్యక్రమాలన్నిటినీ నీ మహిమార్థమైన నడిపించమని పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు కృప, పరిశుద్ధాత్మ పవిత్రమైన స్వామిని ఆయన సహవాసం కూడిన మన ఎల్లరకు విశేషముగా ఈ నూతన దంపతులకు సదా సదా తోడైనందును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. కార్యక్రమం ముగించబడింది. కొంచెం ఈ స్టాండ్ కొంచెం పక్కన పెట్టి Marriage is honorable in all. Marriage is honorable in all. పరమున నిర్ణయమే పరిణయమాయనీలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయిరిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా చాలా సంతోషం. మీరు బ్యాంకులతో చాలా అందంగా కనిపిస్తున్నారు. సుభాషిణి గ్రేస్ పెళ్లి కుమారుడు ఆ పాస్టర్ గారు ఆనందంగా ఇంటి దొరుకోడు. పెళ్లి కుమారుని యొక్క నాన్నగారు పాస్టర్ గారికి బాబాయ్ అవుతారు. ఆమె పెళ్లి కుమారుని యొక్క ఇంటి దొరుకోడు. ఆమె పేరు కూడా ఆలమడ. బెస్ట్లో చిన్న ప్రార్థన చేస్తే ఫుడ్లో రకరకాలుగా తింటారు. అందరూ కూడా భోజనం చేస్తారు. ఈ మైక్లోనే భోజనాల కోసం కూడా ప్రే చేశారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన పుణ్యనామాన్ని స్తుతిస్తున్నాము. ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయంలో నూతనంగా మీరు జతపరిచినటువంటి మోహన్ కుమార్ను, అలాగే అమ్మాయిని ప్రభువా ప్రార్థన చేసుకుంటూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎదురుని ఏర్పరిచి భార్య భర్తలుగా చేసి ఈ రిసెప్షన్ కార్యక్రమంలో ఇంతవరకు మీ సన్నిధిని తోడుగా వచ్చి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఇందులో అవసరములుగా వీరిని ఆశీర్వదిస్తున్నాము. యేసు నామములో సియోనులో నుంచి వీరిని దీవించి ఆశీర్వదించుకున్నాక బ్రతకాలమైన బిడ్డల క్షేమము చూచుదురుగాక. ఆ ప్రభావ దాంపత్యంలోను కుటుంబ వ్యవస్థలను అన్ని విషయాల్లో మీరు వర్తిల్లుదురుగాక. ప్రతి విషయంలో బిడ్డలకు మేలు జరుగుతున్నా ఈ సేవకులుగా మరొకసారి ఆశీర్వదిస్తూ జరగబడిన భోజన కార్యక్రమాలను, సమస్త కార్యక్రమాలను ప్రార్థించి చేతులకు అప్పగించుకుంటూ స్థానిక సంఘమును లేదా నియమగారిని ఇక్కడ ప్రతి ఇళ్ళని పంపిన సముద్రులు మరొకసారి ప్రార్థించి చేతులకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక కార్యక్రమం ముగించబడింది. ఇంకా భోజన కార్యక్రమాలు మీరు ప్రారంభించవచ్చు. ఎక్కడ పెడతారు ఈ వధువులను విష్ చేసి వారిని కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహ జీవిత పయనం మరువరానిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.
ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా. గెలవాలి అపవాదిని సహితం, గెలవాలి అపవాదిని సహితం. మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. దీవించు ఈ వధువరులను, పరలోకమును భూలోకమును ఒకటిగా చేసి, ఒకటిగా చేసి. శుభగడియల ఈ శుభవేళ ఒకటైన ఈ నవజంటను సుఖశాంతులతో జీవించ నీ ప్రేమతో వెలిగించు. శుభగడియల ఈ శుభవేళ ఒకటైన ఈ నవజంటను సుఖశాంతులతో జీవించ నీ ప్రేమతో వెలిగించు, నీ ప్రేమతో వెలిగించు. దేవా దీవించు ఈ వధువరులను, పరలోకమును భూలోకమును ఒకటిగా చేసి, ఒకటిగా చేసి. కళకళలాడే జీవితాన నీకు సాక్షులుగా, ప్రతి అణువు ఒకే తనువై నీ ప్రేమలో పయనించా. కళకళలాడే జీవితాన నీకు సాక్షులుగా, ప్రతి అణువు ఒకే తనువై నీ ప్రేమలో
దీవించా దేవా దీవించు ఈ వధువరులను పరలోకము భూలోకము ఒకటిగా చేసి ఇద్దరిని ఒకటిగా కలిపేసే పరిశుద్ధ స్థలములో బంధువులు స్నేహితులు అందరూ వచ్చే ఈ కళ్యాణానికి ఈ రెండు హృదయాలు ఏకమయ్యేటి శుభ ఘడియలో వర్షించే మేఘంలో ఆనందం చిరుజల్లై పులకరించే ఈ సమయం వర్షించే మేఘంలో ఆనందం చిరుజల్లై పులకరించే ఈ సమయం గాలికి పూలకి మౌన సంగమం నింగికి నేలకు స్నేహ బంధము వధువుకు వరునికి అనురాగ బంధము వధువుకు వరునికి అనురాగ బంధము నూరేళ్లు కలిసి యేసుతో జీవించాలి వర్షించే మేఘంలో ఆనందం చిరుజల్లై పులకరించే ఈ సమయం ఓహో ఓహో యేసయ్య దీవెనతో వెలగాలి దాంపత్యము ఇతరులకు ఆదర్శంగా ఉండాలి నీ జీవితం కలిమిలో లేమిలో కష్ట నష్టాలలో కలిమిలో లేమిలో కష్ట నష్టాలలో నడవాలి క్రీస్తుతో పచ్చని సంసారము వర్షించే మేఘంలో ఆనందం చిరుజల్లై పులకరించే ఈ సమయం ఈ ఇద్దరిని ఒకటిగా కలిపేసే పరిశుద్ధ స్థలములో బంధువులు స్నేహితులు అందరూ వచ్చే ఈ కళ్యాణానికి ఈ రెండు హృదయాలు ఏకమయ్యేటి శుభ ఘడియలో వర్షించే మేఘంలో ఆనందం చిరుజల్లై పులకరించే ఈ సమయం వర్షించే మేఘంలో ఆనందం చిరుజల్లై పులకరించే ఈ సమయం ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వార్థం కలిగిన ప్రేమ కాదు లాభం కోరే ప్రేమ కాదు కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా ప్రేమంటే ఇదే కదా ప్రేమంటే ఈ లోక ప్రేమ కాదు ఆగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది
ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు. కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరూ లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో? ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో? ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను? అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లా ఉంటాను? ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. తన ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే. ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా యేసు తన ప్రేమ రుజువు పరిచే. పాపమనే కూపమందు నేను బందీనై ఉండంగా, పాపమనే అప్పు చేత బానిసై నేను అలసి ఉండంగా, గగనపు దూరము దాటి వచ్చి సిలువలో చేతులు పారచాపి నువ్వంటే నాకింత ప్రేమలే. రక్తముతో నన్ను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే. నన్ను తన సొత్తు చేసుకున్నాడు, నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరణ వచ్చి పెళ్లి చేసుకుంటాను అని నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడు. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. కలతలు లేని జాలీ లైఫ్ నీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ నీకుండాలి. అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన, అదే అదే మా ప్రార్థన, అదే అదే మా దీవెన. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ నీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ నీకుండాలి.
స్వర్గాన మీరు స్థిరపడాలని మేము దీవించుచున్నాము నేడు. పట్టపగ్గాలు లేని ప్రేమ స్వర్గాన మీరు స్థిరపడాలని మేము దీవించుచున్నాము నేడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకుండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి, కలతలు లేని జాలీ లైఫ్ మీకు